హలో ఎవ్రీవాన్, నా పేరు శ్రవణ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్య బండి. వీడియో అరౌండ్ 15 మినిట్స్ ఉండబోతుంది, సో వీడియో చివరి వరకు చూడండి. ఐ ప్రామిస్ యూ లెర్న్ సంథింగ్ న్యూ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. And yes, don't forget to grab a cup of coffee, tea, or any detox drink of your choice and enjoy the video. శ్రావణ మాసం డే 2. టుడే కిచెన్ డీప్ క్లీనింగ్. పార్ట్ 1లో కౌంటర్ టాప్ క్లీన్ చేశాను, బట్ హానెస్ట్లీ రియల్ వర్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అంటే ఇన్సైడ్ క్యాబినెట్స్. సో టుడే ఫుల్ డీప్ క్లీనింగ్. క్యాబినెట్స్, సింక్, అండర్ సింక్, వాటర్ ప్యూరిఫైయర్ ఏరియా అన్నీ కంప్లీట్ చేస్తా. క్లీనింగ్ స్టార్ట్ చేయడానికి ముందు నాకు చాలా టయర్డ్గా అనిపిస్తూ ఉంది. సో ఒక 1 అవర్ న్యాప్ తీసుకున్నా, లేకపోతే ఎనర్జీ ఉండదు కదా. ఫస్ట్ థింగ్ చాయ్. టీ అంటే నాకు ఇన్‌స్టాంట్ రిఫ్రెష్, ఎస్పెషల్లీ అల్లం చాయ్. డ్రౌజీనెస్ ఫుల్‌గా పోతుంది అండ్ ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, వర్క్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ హెయిర్ టై చేయాల్సిందే. అది ఒక రూల్ లాగా ఉంటుంది కదా. హెయిర్ టై కాకపోతే వర్క్ స్టార్ట్ అయినట్లు అనిపించదు. హానెస్ట్‌లీ ఒక మ్యాటర్ చెప్తా. మనం క్లీనింగ్ స్టార్ట్ చేయడానికి ముందు బాడీకి రెస్ట్ ఇవ్వకపోతే వర్క్ మధ్యలోనే ఎగ్జాస్ట్ అయిపోతాం. నేను ముందు అలా చేసేదాన్ని. ఒక రోజులో అన్నీ ఫినిష్ చేయాలి అని. బట్ ఇప్పుడు అర్థమయింది. స్లోగా చేసినా పర్లేదు, బట్ కన్సిస్టెంట్‌గా చేయాలి అని. మీన్‌వైల్ నేను డీమార్ట్ జార్స్ గురించి చాలా సెర్చ్ చేస్తూ ఉన్నా. బట్ ఎక్కడా దొరకట్లేదు. నా దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి. ఇంకా 4 కావాలి. సెట్ కంప్లీట్ అవ్వాలి అని. హైదరాబాద్‌లో ఏ డీమార్ట్‌లో దొరుకుతాయో తెలీదు. మీకు తెలిస్తే డెఫినెట్‌లీ చెప్పండి. నాకు ఇది సెట్ ఆఫ్ 6 లాగా ఉంటే ఇంట్లో బావుంటుంది అనిపిస్తూ ఉంది. నేను వెళ్ళే డీమార్ట్‌లో ఇవి కనిపించట్లేదు. టీ తాగుతూనే నా సన్‌తో మాట్లాడుతూ ఉన్నా. యెస్టర్‌డే ఎగ్జామ్ ఉండింది. బట్ తను కొన్ని వర్డ్స్ ప్రిపేర్ అవ్వలేదు. సో, ప్రాపర్‌గా రాయలేదు అని ఫీల్ అయ్యాడు. సో, నేను లాగ్ షీట్ తీసుకొని తనతో డిస్కస్ చేస్తూ ఉన్నాను అండ్ చాయ్ ఫినిష్ చేశా. ఓకే. క్లీనింగ్ స్టార్ట్. పార్ట్ 1లో కౌంటర్ టాప్ అయిపోయింది కాబట్టి టుడే క్యాబినెట్స్, డౌన్ సైడ్ ఏరియా, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ అన్ని యుటెన్సిల్స్ బయటకి తీసేస్తా. కంప్లీట్‌గా ఎంప్టీ చేస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఏది క్లీన్ చేయాలి, ఎలా అరేంజ్ చేయాలి అని. గ్రోసరీస్ కూడా ఒక క్యాబినెట్ నుండి అన్నీ బయటకి తీసేసాను. స్ప్రే గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. సో, సింపుల్‌గా చెప్పేస్తూ ఉన్నాను. వాటర్, వెనిగర్, డిష్ వాష్ లిక్విడ్ అంతే. సమ్‌టైమ్స్ బేకింగ్ సోడా యాడ్ చేస్తా. ఇవన్నీ లేకపోతే లెమన్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ క్లీనింగ్ సొల్యూషన్ గురించి యూట్యూబ్‌లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి. చూస్తే మీకు ఐడియా వస్తుంది. మీ దగ్గర ఏ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి, వాటితో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది. చాలామంది అడుగుతూ ఉంటారు. ఎంత ఫ్రీక్వెంట్‌లీ డీప్ క్లీనింగ్ చేయాలి అని. హానెస్ట్‌లీ చెప్పాలంటే డైలీ పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. వీక్లీ స్మాల్ క్లీనింగ్, మంత్లీ డీప్ క్లీనింగ్ ఉంటే చాలు. హెల్త్ ఇంపార్టెంట్. ఓవర్ స్ట్రెయిన్ ఎక్కువ తీసుకోవద్దు. అంతే నేను చెప్పాలి అనుకునేది. ఒక్కొక్క క్యాబినెట్ క్లీన్ చేస్తూ ఉన్నా, వైప్ చేస్తూ ఉన్నా, ఇన్‌సైడ్ ప్లస్ ఔట్‌సైడ్ 2. అండర్ సింక్ ఏరియా ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. జనరల్లీ కాక్రోచెస్ ఎక్కడ ఎక్కువ ఉంటాయి అంటే సింక్ కిందే ఉంటాయి కదా. బట్ నేను క్లీన్‌గా మెయింటైన్ చేస్తా కాబట్టి ఎక్కువ రావు. కానీ కొన్ని కొన్ని సార్లు స్మెల్ ఒస్తుంది.
వెంటిలేషన్ లేకపోవడం వల్ల అది కూడా నేను చూపిస్తూ ఉన్నాను. రైనీ సీజన్ కాబట్టి కొంచెం మాయిశ్చర్ ఉంటుంది. సో, క్లీన్ చేశాక క్యాబినెట్స్ ఓపెన్ పెట్టి డ్రై అవ్వడం కోసం కొంచెం సేపు వదిలేసాననమాట. ఎస్పెషల్లీ ఇలా బెండ్ అయ్యి వర్క్ చేసే ప్లేసెస్‌లో బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఈజీగా వస్తూ ఉంటాయి. సో, స్మాల్ బ్రేక్స్ తీసుకోండి. కంటిన్యూయస్‌గా 2-3 హవర్స్ వర్క్ చేయడం కన్నా గ్యాప్‌తో చేయడం బెటర్. ఇన్ ద మీన్‌వైల్ నాకు ముందు బ్రాండ్ కొలాబరేషన్స్‌లో వచ్చిన క్లీనింగ్ లిక్విడ్స్ ఉన్నాయి. సేమ్ బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సో, నేను అన్నీ ఒక్క బాటిల్‌లో కంబైన్ చేసి క్లటర్ రెడ్యూస్ చేశాను. అండ్ అన్ని క్లీనింగ్ ఐటెమ్స్‌ని ఒక బాస్కెట్‌లో అరేంజ్ చేశా. అండర్ సింక్ ఏరియా నీట్‌గా సెట్ చేశాను. కట్లరీ ట్రే క్లీన్ చేశా. ప్లేట్ ర్యాక్ కూడా క్లీన్ చేశాను. మళ్ళీ అన్నీ ప్రాపర్‌గా అరేంజ్ చేసి పెట్టేస్తూ ఉన్నాను. అండ్ మీరు చూస్తూ ఉన్నారు కదా! ఇది ఇలా ఉంటుంది. అండ్ ఇలాగే పెట్టుకోవడం నాకిష్టము. సో, ఏది ఎక్కడ ఉందో ముందు అదే పొజిషన్‌లో పెడుతూ ఉన్నాను. ఎందుకంటే నాకు థింక్ చేసి, సెట్ చేసే అంత టైం లేదు. అండ్ నా బ్రెయిన్‌కి నేను అంత స్ట్రెస్ కూడా ఇవ్వదలుచుకోలేదు రైట్ నౌ. నెక్స్ట్ రైస్ అండ్ ఆటా కంటైనర్స్ క్లీన్ చేశా. డ్రై క్లాత్‌తో వైప్ చేసి కొంచెం ఫ్యాన్ కింద డ్రై అవ్వడానికి వదిలేసాను. మీన్‌వైల్ మిగతా ఐటెమ్స్ అన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నా. చపాతీ ఐటెమ్స్ లైక్ రోలర్, పీట, పొంగనాల పాన్, ఇంకా చపాతీ పాన్ ఇవన్నీ నేను సిలిండర్ దగ్గర అరేంజ్ చేస్తాను. నా ఓల్డ్ పీట కంప్లీట్‌లీ డ్యామేజ్ అయిపోయింది. రొట్టెల పీట కంప్లీట్‌లీ డ్యామేజ్ అయిపోయింది. ఇది మా మమ్మీ వాళ్ళ యంగర్ సిస్టర్ చిన్న చెల్లెలిచ్చింది. అండ్ ఇది కంప్లీట్‌గా పాడైపోయింది. ఐ నీడ్ టు బై న్యూ చపాతీల పీట. ఐ విల్ బై సూన్. బట్ ఐయామ్ నాట్ అండర్‌స్టాండింగ్ ఫ్రమ్ వేర్ ఐ నీడ్ టు బై. కొంచెం పెద్ద సైజ్ కావాలి నాకు. మీరు చూస్తున్నారు కదా! ఆ సైజ్ పీటనైతే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చిన్న పీట కూడా నా దగ్గర ఉంది. కాకపోతే దానిపైన ఫుల్కాస్‌కి బావుంటుంది కానీ చపాతీస్‌కి బావుండదు. సో, ఐయామ్ జస్ట్ సెర్చింగ్ అనమాట. నెక్స్ట్ ప్లేట్స్ అరేంజ్ చేశా. ఆటా అండ్ రైస్ రీఫిల్ చేశాను కంటైనర్స్. ఏవైతే నేను వాష్ చేశాను కదా! అవి రీఫిల్ చేసేసాను. అండ్ గ్రాసరీస్ కూడా మళ్ళీ అరేంజ్ చేసి నీట్‌గా పెట్టేసాననమాట. క్లటర్ ఎక్కువ ఉంటే మైండ్ కూడా క్లటర్‌గా ఉంటుంది. సో, ఇలా అన్నెసెసరీ డూప్లికేట్స్ రిమూవ్ చేస్తే స్పేస్ కూడా ఫ్రీ అవుతుంది. మైండ్ కూడా లైట్‌గా ఉంటుంది. వాటర్ ప్యూరిఫై ఏరియా క్లీన్ చేస్తూ ఉన్నాను. స్పైడర్ వెబ్స్ ఉన్నాయి. అన్నీ రిమూవ్ చేశాను. సింక్‌లో లైమ్ స్కేల్ చాలా బిల్డ్ అయింది.
సో, నేను ఒక ప్రోడక్ట్ యూజ్ చేసి క్లీన్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ దానికి ఇన్‌స్టాగ్రామ్‌లో కొలాబరేషన్ చేశాను. అండ్ ఆ ప్రోడక్ట్ అలానే ఉంది. లిక్విడ్ అలానే ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా యూజ్ చేస్తూ ఉన్నాననమాట. లైమ్ స్కేల్ బాగా రిమూవ్ అవుతుంది దాంతో. సో, ఐయామ్ జస్ట్ యూజింగ్ థట్ టు రెడ్యూస్ మై హ్యాండ్ పెయిన్. చేతి నొప్పి తగ్గించుకోవడానికి ఆ లిక్విడ్ యూజ్ చేస్తూ ఉన్నా. అండ్ యెస్. అండ్ ఇవన్నీ చేస్తూనే నాకు ఒక చిన్న స్మాల్ రియలైజేషన్ ఏంటంటే 30స్‌కి వచ్చాక నేను అనుకునేదాన్ని నేను రిచ్ అయిపోతాను. నేను స్టేబుల్ ఇన్‌కమ్‌తో బాగా ఉంటాను అని అనుకునేదాన్ని. బట్ ఐ వాస్ టోటల్లీ రాంగ్ అనిపిస్తది కొన్నిసార్లు. అండ్ లుక్ ఎట్ మై సేవింగ్స్. కవర్స్ కనిపిస్తున్నాయి. ఆ పాలిథీన్ కవర్స్ అవి సేవ్ చేస్తున్నాను. మనీ కాదు. అండ్ ఐ జస్ట్ లాఫ్. సమ్‌టైమ్స్ నేను చేసే థింగ్స్ నాకే కొంచెం సిల్లీగా అనిపిస్తాయి తెలుసా? ఏంటి నేనేనా ఇవన్నీ జేస్తుంది అనిపిస్తూ ఉంటుంది. అండ్ యెస్, యూ నో 30స్ వచ్చిన తర్వాత ఇవన్నీ కామన్ అయిపోతాయేమో. హానెస్ట్‌లీ చెప్పాలి అంటే ఇలా ఆర్గనైజ్ చేస్తూ ఉంటే నాకు స్ట్రెస్ తగ్గిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. క్లీనింగ్ అంటే పనిష్మెంట్ లాగా కాకుండా థెరపీ లాగా ట్రీట్ చేస్తే డిఫరెన్స్ కనిపిస్తుంది మీకే. బ్యాక్ టు స్కూల్ రొటీన్ గురించి నేను షేర్ చేశాను కదా! మార్నింగ్ అండ్ ఈవినింగ్ రొటీన్. నేను ఇప్పుడు అవి ఫాలో అవుతూ ఉన్నాను. సో, ఆ రొటీన్ పీడీఎఫ్ ప్రింట్ తీసుకొని సింక్ యూ నో విండో ఏదైతే ఉందో ఆ ఏరియాలో స్టిక్ చేసుకున్నాననమాట. ఎందుకంటే డైలీ మనం ఎక్కువ టైమ్ స్పెండ్ చేసే ప్లేసెస్‌లో సింక్ ఏరియా కూడా ఒకటి కదా! అటు ఇటు తిరుగుతూ ఏదో ఒకటి కడగడమో, తీసుకోవడమో, వాష్ చేయడమో లాంటివి చేస్తాం కాబట్టి అది బెస్ట్ అనిపించింది. ఈ రొటీన్స్ అక్కడ స్టిక్ చేయడానికి. టైమింగ్స్ ఫాలో అవ్వడం కంపల్సరీ కాదు. బట్ నాకు అలా స్కెడ్యూల్‌లో వర్క్ చేయడం ఇష్టం. మీ చాయిసెస్ మీ ఇష్టం. నో జడ్జ్‌మెంట్స్. మీకు ఎలా కుదిరితే అలా మీ రొటీన్‌ని సెట్ చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ షేర్ చేయాలి అనుకుంటూ ఉన్నాను. మనం అన్నీ ఒకేసారి చేయాలి అని ప్రెషర్ పెట్టుకోవద్దు. అన్ని వర్క్స్ చేయలేము కూడా ఒకేసారి. అలా చేశామనుకోండి ఖచ్చితంగా కింద పడతాము. టుడే క్యాబినెట్స్, రేపు ఫ్రిడ్జ్, నెక్స్ట్ డే స్టవ్ ఏరియా ఇలా డివైడ్ చేసుకుంటే వర్క్ ఈజీ అయిపోతుంది. రొటీన్ ఫాలో అవ్వడం అంటే స్ట్రిక్ట్‌గా ఉండాలి అని కాదు. అది మనకి సపోర్ట్ సిస్టమ్ లాగా ఉండాలి. కొన్ని రోజులు ఫాలో అవుతాం. కొన్ని రోజులు మిస్ అయిపోతాం. అది కంప్లీట్‌లీ నార్మల్. లాస్ట్‌గా ఒక చిన్న రిమైండర్. పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. క్లీన్‌గా, మేనేజబుల్‌గా మన హెల్త్‌ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. ఇదిగో టైం 9 అయిపోయింది. నవీన్ అండ్ నేను ఆఫ్టర్‌నూన్ ఫుడ్‌ని డిన్నర్‌కి తీసుకుంటూ ఉన్నాము. చిన్నోడి కోసం మాత్రం ఓట్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నా. మిల్క్ కూడా సైడ్‌కి బాయిల్ అవ్వడానికి పెట్టేశాను. రేపు రష్ తగ్గడానికి బీన్స్ కట్ చేసుకున్నాను. పిల్లలు బ్యాక్‌గ్రౌండ్‌లో ఫుల్ నాయిస్ చేస్తూ ఉన్నారు. మధ్యలో వాళ్ళని కూడా చూపిస్తూ ఉన్నాను. మఖానా ట్రై చేశా బెల్లంతో బట్ ఎక్స్‌పెక్టెడ్‌గా రాలేదు. మేబీ నెక్స్ట్ టైమ్ బెటర్ చేస్తానేమో. ఫైనల్‌గా కిచెన్ కంప్లీట్, క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్‌గా ఉంది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంది. శ్రావణ మాసం డే 2 కంప్లీట్ అయిపోయిందనుకోండి. మీ అందరికీ కూడా మోటివేషన్ దొరికింది అని అనుకుంటూ ఉన్నాను. అండ్ సీ యూ ఇన్ డే 3. థాట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా, మీ డే టు డే లైఫ్‌లో నేనెక్కడైనా కనెక్ట్ అయ్యాను అనిపించినా, తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్సే నాకు మోటివేషన్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు స్టే ప్రొడక్టివ్, కీప్ స్మైలింగ్. బై బై.